తెలుగుదేశం పార్టీ పతనానికి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి తొలిమెట్టు అని మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుని మాజీ ఎమ్మెల్యే నందిగం నియోజకవర్గం ఇన్ఛార్జి మొండితోక జగన్మోహన్ రావు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. అనంతరం మొండితోక జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి అంబటి రాంబాబుపై దాడిని వైసీపీ పార్టీ నాయకులు ఎవరూ ఒప్పుకోవటం లేదు. దీనికి సరైన సమాధానం చెప్పాలని పార్టీ భావిస్తుందని తెలియజేశారు. ఒక మాజీ మంత్రికే ఇలాంటి సంఘటన జరిగితే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అంబటి రాంబాబును రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు పెట్టింది మీరే కదా అని అన్నారు. చంద్రబాబు నాయుడికి దేవుడి మీద భక్తి గాని భయం కాని లేదని సుస్పష్టంగా తెలిసిందని తెలిపారు. నందిగామ కాన్స్టిట్యున్సీ నుంచి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, వైఎస్ఆర్ సిటీ కార్యకర్తలు కానీ, ప్రతినిధులు కానీ, లోకల్ బాడీస్లో ఉన్న ప్రతినిధులు కానీ అందరూ రాంబాబు గారి మీద, అంబటి రాంబాబు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, లోకేష్ గారి డైరెక్షన్లో ఏ విధంగా దాడి చేసిందో చూసి అందరం కలిసికట్టుగా వెళ్ళి రాంబాబు గారిని పలకరిద్దాం. ఖచ్చితంగా నందిగామ అంతా మీతో అండగా ఉంటుంది. మీ మీద చేసినటువంటి హేయమైన దాడిని మేమందరం చూసాం. ఖచ్చితంగా దీనికి ఈ రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా కలుద్దామని అంటే మేమంతా వచ్చి అందరినీ కలిసి ఉండేలాగా, ముఖ్యమైన నాయకులందరూ కలిసి ఉండేలాగా వచ్చి వేళ రాంబాబు గారిని కలవడం జరిగింది. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఏ విధంగా కుటుంబ సభ్యుల మీద, కుటుంబం మీద, వ్యక్తిగతంగా వ్యక్తుల మీద దాడి చేసినా కానీ మేము పార్టీ తరపునే ఉంటాం. పార్టీకి ఎలాంటి అండదండలు కావాలన్నా ఇస్తామని నిలబడటానికి ఉదాహరణగా నిలబడ్డారు రాంబాబు గారు. ఇప్పుడు దాన్నే పార్టీ స్ఫూర్తిగా తీసుకుంది. ఒక ప్రభుత్వం పోలీసుల సమక్షంలో ఒక మాజీ మంత్రి గారి మీద ఏ విధంగా దాడి చేశారో చూసిన పెద్దపాట ఒక అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అలాంటి ఆయన మీద కూడా ఇంత దాడి జరిగింది అని అంటే పార్టీ ఖచ్చితంగా దీన్ని ఎవరూ ఒప్పుకోవట్లే. దీనికి సరైన సమాధానం ఖచ్చితంగా చెప్పాలనే పార్టీ భావిస్తాం. ప్రతి కార్యకర్త భావిస్తున్నాడు. అలాగే విద్యులైన వాళ్ళు, కాసింత సంస్కారం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, చట్టాలు ఉన్నాయా లేదా, రక్షించాల్సినటువంటి వ్యవస్థలనే అడ్డుగా పెట్టుకొని వాళ్ళ సమక్షంలోనే 7 గంటల పాటు ఒక మాజీ మంత్రి మీద దాడి చేసినటువంటి చర్యని ఈ రాష్ట్రం మొట్టమొదటిసారి చూసింది. ఉలిక్కిపడింది రాష్ట్రం మొత్తం. ఒక మాజీ మంత్రి గారికే ఇంతటి జరిగితే సామాన్యుడు